ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం పరమగీతము 4 మరియు 5 అధ్యాయములు, సాయంత్రం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మిమ్మలను ఆవరించునుగాక. మీరు యాకోబు యొక్క బలిష్ఠుడైన దేవుని హస్తములలో ఉన్నారు. ఆయన మీ వెంట నడుచుచున్నారు. ఆయన మీ ముందున్నారు. ఆయన మీ ప్రక్కన ఉన్నారు. ఆయన మీ పైన ఉన్నారు. ఆయన మీ క్రింద ఉన్నారు. ఆయన మీలో ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సామీప్యం, ఎంత గొప్ప సంబంధం. ఒక తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, స్నేహితుడు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా మనకి ఇలా ఉండగలరా? అలాగ ఎవరు ఉండలేరు. కానీ మెసొపొతేమియాలో అబ్రహాముకు ప్రత్యక్షమైన ఆ మహిమగల దేవుడు మీకు ఇలా ఉండగలడు. మిమ్మల్ని అద్భుతంగా రూపాంతరపరచగలడు. మిమ్మల్ని క్షేమకరమైన మార్గము గుండా ఆయన తోడుకొని వెళ్ళగలడు. ఆయన కృపా సమాధానాలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు కృపలో మీరు నాటబడండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. ఈ లోకంలో అనేకులు వారు అతిశయించడానికి, లేదా గర్వించడానికి, లేదా గొప్పలు చెప్పుకోవడానికి, డంబాలు పలకడానికి వాళ్ళకి కొన్ని రకాల వస్తువులు, లేదా అందము, ఆస్తులు, ఐశ్వర్యము, లేదా తలాంతులు, వాళ్ళ డిగ్రీలు ఏవైనా కారణం కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ లేని దరిద్రుడు దేన్ని బట్టి అతిశయపడతాడు? ఒక బలహీనుడు దేన్ని బట్టి గర్విస్తాడు? ఒక జ్ఞానం లేనివాడు దేనిని బట్టి అతడు తను తాను హెచ్చించుకుంటాడు? అతడు హెచ్చించుకోవడానికి, గర్వించడానికి ఏమీ లేదు కదా. అయితే మనుషులు తమను తాము హెచ్చించుకోవడానికి, గర్వించడానికి, గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళకున్నటువంటి పలుకుబడిని, లేదా వాళ్ళకున్నటువంటి డబ్బుని, వాళ్ళకున్నటువంటి అధికారాన్ని, ఇదంతా కూడా ముందేసుకొని వారు అతిశయపడతారు, చంకలు కొట్టుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం అతిశయించదగినది ఏదీ లేదు, ఎవరునూ లేరు. ఎందుకని? అన్నీ అశాశ్వతమైనవి. ఈరోజు ఉంటాయి, రేపు కనుమరుగవుతాయి. కాబట్టి ఇవాళ ఉండి రేపు కనుమరుగయ్యే వాటిని తలంచుకొని గర్వించడం, హెచ్చించుకోవడం ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు సబబు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అందాన్ని చూసుకొని మురిసిపోయే వాళ్ళు రేపు 10 సంవత్సరాలకి ఆ అందం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందా? ఉండదు, మారిపోతుంది. లేనిపోని మేకప్లు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో సమస్తం కూడా గతించిపోయేదే. ఫరో రాజు తన గుర్రాలు బట్టి,
తన రథాలను బట్టి, తన రౌతులను బట్టి ఎంతో గర్వించాడు. ఇదే నా బలం, ఇదే నా ఆయుధం, ఇదే నా మార్గం, ఇదే నా ఆశలు తీరే ప్రణాళిక అనుకున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, దేనిని బట్టి అతడు గర్వించాడో అది ఎర్ర సముద్రంలో మునిగిపోయింది, నాశనమైపోయింది. అతడు దేన్ని బట్టి గర్వించాడో అది కానీ లేకుండా పోయింది. అయితే ఇశ్రాయేలు ప్రజలకు గర్వించడానికి రథములు లేవు, గుర్రములు లేవు, రౌతులు లేరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, వారు అతిశయించడానికి, ధైర్యముతో ముందుకు సాగి వెళ్ళడానికి ఒకే ఒక కారణం ఉంది. ఆ ఒక కారణం మరేమిటో కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ దేవుని బట్టి ఎవరైతే అతిశయపడతారో, ఆ దేవుని బట్టి ఎవరైతే ఆనందిస్తారో, ఆ దేవుని బట్టి ఎవరైతే ఆదరణ పొందుతారో, ధైర్యముగా నిబ్బరముగా ఉంటారో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప జయాలు వారు చూడగలుగుతారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ప్రశ్న అడగనా? మీరు దేనిని బట్టి, ఎవరిని బట్టి గర్విస్తున్నారు? మీ అతిశయం ఎవరి మీద, దేని మీద? ఒకవేళ దేవుడే కాకుండా మిగతా వేటి మీదనైనా, ఎవరి మీదనైనా మీరు ఆశలు పెంచుకొని అతిశయపడితే తప్పకుండా ఓడిపోయే దినాలు మీ ముందున్నాయి. కానీ మీరు అలా కాకూడదని పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాల ధ్యానం ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. మీ అతిశయం దేవుని పైననే ఉంచాలి. అప్పుడు మీరు వర్ధిల్లుతారు, కృతార్థులవుతారు. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. మా అతిశయము నీవే. నిన్ను బట్టి మేము అతిశయపడుతున్నాం. మా తండ్రి, మా ప్రభువా, కృప వెంబడి కృప దయచేయండి. గుర్రములు, రథములు, రౌతులు కాదు, మీరే మా అతిశయం. మీరుంటే మాకు చాలు, మీ కృప మాకు చాలు. మా నాయన, ఈ జీవన యాత్రలో మిమ్మల్ని బట్టి మేము అతిశయపడుతున్నాం. మీరే మాకు తోడై అద్భుతమైన గొప్ప కార్యములను మా జీవితములలో, కుటుంబములలో జరిగించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.